న్యూ చండీగఢ్ వేదికగా ఈ సీజన్ ఐపీఎల్లో జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు మొదటి నుండి ఒత్తిడిలో కనబడగా ముంబై జట్టు మాత్రం ఛాంపియన్ జట్టులాగా ఆడి ఆరంభం నుండి గుజరాత్కి ఊపిరి ఆడనివ్వలేదు. ఫలితంగా ముంబై జట్టు ఈ మ్యాచ్లో 20 పరుగుల తేడాతో గెలిచి మంచి జోష్తో క్వాలిఫైర్ 2లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో ఓడిపోయి గుజరాత్ జట్టు ఒట్టి చేతులతో ఇంటిముఖం పట్టింది. 2023లో గుజరాత్ జట్టు ముంబైని క్వాలిఫైర్ 2లో ఓడించి ఫైనల్స్కి చేరింది. అప్పుడు గుజరాత్ చేతిలో ఎదురైన పరాభవానికి ఈరోజు ముంబై జట్టు గుజరాత్ జట్టుని ఇంటికి పంపి ప్రతీకారం తీర్చుకుంది. ఎలిమినేటర్ లాంటి హై ప్రెజర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఒత్తిడికి చిత్తైంది. మరోవైపు ఈ మ్యాచ్లో గెలిచి క్వాలిఫైర్ 2కి చేరుకోవడంపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ ఏమన్నాడంటే, మొదట గుజరాత్ లాంటి బలమైన జట్టుని ఓడించి క్వాలిఫైర్ 2లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ పిచ్ చాలా విచిత్రంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం అనేది మాకు బాగా కలిసొచ్చింది. రోహిత్ శర్మ, జానీ బెయిర్స్టో ఇచ్చిన మంచి ఆరంభం వల్లనే మేము ఇంత భారీ స్కోరు చేయగలిగాము. దాంతో ఆటోమేటిక్గా గుజరాత్ జట్టు ఒత్తిడిలోకి వెళ్లింది. ఇక మా బౌలింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక చివర్లో నేను కొట్టిన 3 సిక్సర్లు ఈరోజు మా జట్టు గెలుపుకి కారణమవ్వడం నాకు గర్వంగా ఉంది. సాయి సుదర్శన్ బరిలో ఉన్నంత వరకు కొంచెం టెన్షన్గానే ఉన్నప్పటికీ చివరికి మా బౌలర్లు మమ్మల్ని తిరిగి గేమ్లోకి తీసుకువచ్చారు. మొత్తంగా ఈ మ్యాచ్ గెలుపుతో మాకు వచ్చిన నూతన ఉత్సాహంతో ఆదివారం రోజున క్వాలిఫైర్ 2లో పంజాబ్ని ఎదుర్కోబోతున్నాం. తప్పకుండా మ్యాచ్లో పంజాబ్ని ఓడించి ఫైనల్స్కి చేరుకుంటామనే నమ్మకం ఉంది. గత మ్యాచ్లో పంజాబ్పై చేసిన తప్పులు సరిచేసుకుని బలంగా బరిలోకి దిగుతామని హార్దిక్ ముగించాడు. హార్దిక్ మాటల బట్టి చూస్తుంటే ఈ సీజన్ ఐపీఎల్లో బెంగళూరు, ముంబై జట్ల మధ్య ఫైనల్స్ జరిగేలా కనపడుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.